మ్యానిప్యులేట్ చేసే వ్యక్తులు టాక్సిక్ రిలేషన్‌షిప్స్ లోపల ఎదుటి పార్ట్నర్ పైన కంట్రోల్ సాధించడానికి ఉపయోగించే అతిపెద్ద అస్త్రం ఏంటిదంటే ఐసోలేషన్. ఏదో ఒక కారణం చూపించి తమ పార్ట్నర్ యొక్క సపోర్ట్ సిస్టమ్ నుండి వాళ్ళని దూరం చేయడం. సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరు? తమ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండే సిగ్నిఫికెంట్ అదర్ పీపుల్ ఇంకెవరుంటారు? ఫ్రెండ్స్, నైబర్స్. తమ ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ జేయడానికి ముందట బడి వచ్చే వ్యక్తులు. వీళ్ళని గూడా మెల్లగా డెలిబరేట్‌గా దూరం జేయడం. ఇంకొక టాక్టిక్ ఏంటిది? వీళ్ళు జేసే చిన్న చిన్న తప్పులను చిలువలు పలువలుగా జేసి, ఒక నెగెటివ్ క్యాంపెయిన్ వీళ్ళ చుట్టూ క్రియేట్ జేసి, రెస్ట్ ఆఫ్ ద సొసైటీని గూడా వీళ్ళకు దూరం జేయడం. ఉదాహరణకు ఒక టాక్సిక్ హస్బెండ్ ఉన్నాడనుకోండి. తన భార్యకు ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. తనతో పాటే చదువుకొని, తనతో పాటే డిగ్రీ కంప్లీట్ జేసి సిమిలర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్స్ ఉన్నారు. సో, హస్బెండ్ ఏం చేస్తాడు? నాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయిండ్రా. నువ్వు పలానా అమ్మాయితోటి మాట్లాడితే నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి ఎందుకు మన ఇంటికొస్తుంది పదే పదే. ఆమె బర్త్‌డే అయితే నువ్వెందుకు ఆమెకు గిఫ్ట్ ఇవ్వాలి? ఆమెకెందుకు ట్రీట్ ఇవ్వాలి? ఇట్లా సిల్లీ సిల్లీ కారణాలు చూపించి నేను కావాలనా? వాళ్ళు కావాలనా? అనే ఒక డైలమా క్రియేట్ చేసి వాళ్ళని మెల్లగా ఆ సపోర్ట్ సిస్టమ్ నుండి దూరం చేయడం. ఈ టాక్టిక్ లేడీస్ వాడతారు. మగవాళ్ళు గూడా వాడతారు. అంటే మనుషులకు ఉండే చిన్న చిన్న ఆనందాలకు, స్మాల్ స్మాల్ మూమెంట్స్‌కి గూడా వాళ్ళని దూరం జేసి, ఒక అబ్యూస్‌ని నార్మలైజ్ జేస్తారన్నట్టు. ఇంకోటేం వాడతారు? నీకు నేను దొరకడమే ఎక్కువ. నువ్వు నాతోటి ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడమే ఎక్కువ. ప్రెజెంట్ ఈ మూమెంట్ నేను వదిలేసిపోతే, నీ లైఫ్ దిక్కు దివానం లేని ఒక గాలిపటం లెక్క అయిపోతది అని హ్యూమిలియేట్ జేయడం, భయపెట్టడం. కాన్స్టెంట్‌గా తమ సుపీరియారిటీని ఎక్సర్ట్ చేసుకుంటూ, అవతల వ్యక్తి లోపల ఒక రకంగా ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేయడం. ఆబ్వియస్‌గా అప్పుడేమైతది? ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, హెల్ప్ జేయడానికి కలీగ్స్ భయపడుతున్నారు, షేర్ జేసుకోవడానికి ఎవరు లేరు. చివరికి ఎవరి మీద డిపెండ్ అయితారు? ఆ టాక్సిక్ మ్యానిప్యులేటర్ మీద డిపెండ్ అయితారు. చాలా వరకు ఇటువంటి రిలేషన్‌షిప్స్‌లో ఉండే వాళ్ళకు ఒక ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ అనేది కోల్పోతారు. ఏది మంచి, ఏది చెడు. ఒక రకంగా 2,00,000 జీతం వచ్చే వ్యక్తులు గూడా ఒక రూ. 2,000 డ్రెస్ కొనుక్కుందామంటే భయపడతారు. దీనికి నేనేం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి? నేను డిజర్వింగా? కాదా? అనే డౌట్స్ వాళ్ళ లోపల క్రియేట్ అయి ఉంటాయి. అంటే అవతల వ్యక్తి యొక్క ఫైనాన్సెస్ పైన, స్వాతంత్రం పైన, ప్రతి ఒక్క దానిపైన కంట్రోల్ తెచ్చేసుకుంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ కుటుంబంతోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితోటి హ్యాపీగా ఉంటారు. కానీ అవతల పార్టీని వాళ్ళ కుటుంబానికి, ఫ్రెండ్స్‌కి, కలీగ్స్‌కి, సపోర్ట్ సిస్టమ్‌కి అన్నిటికి దూరం పెడతారు. ఏదో ఒక వంక చూపించుకుంటూ.